ఈ ఆటో క్యాబ్ ఫీల్డ్ ఎలా ఉందన్న మరి? నాకు ఈ ఆటో వల్ల అంటే అంత బాగుంది. ర్యాపిడో ఊబర్ వల్ల ఏమవుతుందంటే అన్న, ర్యాపిడో రోజు 30 రూపాయలు మాతో తీసుకుంటాడు. అవును. మేము ఎన్ని అవస్థలు పడుతున్నా నాకు కొడుకు తెలుస్తలేదు. ఇది ర్యాపిడో క్లియర్గా చెప్తున్నా. ఆ, ఇప్పుడు చాలా మంది ఊర్లలో ఉండి లేకుంటే మన హైదరాబాద్లో ఉండి సో నేను కూడా ఒక ఆటో నడిపించుకుంటాను, ఒక ఆటో కొనుక్కుంటాను, లేదా ఒక బైక్ కొనుక్కుంటాను, లేదా కార్ కొనుక్కుంటాను, ఈ ఓలాలో పెట్టుకుంటాను అనుకుని చాలా మంది అనుకుంటారన్న. వాళ్ళలాంటి వాళ్ళ కోసం మీరేమంటారు? అంటే నా దృష్టిలో అయితే వేస్ట్ అన్న. ఊర్లో వ్యవసాయం చేసుకుని బెస్ట్. ర్యాపిడో ప్రతి ఒక్కరు ర్యాపిడో ర్యాపిడో అంటారు కదా. ర్యాపిడో వల్ల బతికేదానికి లాభానికి నష్టం అయిపోతుందా. నేను నా సొంతంగా కోల్పోయింది ఏంటంటే, నేను ఆటోకు ఇట్లే బీహార్ రోడు తెలియదు, బీహార్ రోడు హిందీలో మాట్లాడి బుక్ చేసిండు. అవును. వాడికి వెళ్ళి లొకేషన్ కాడిపోయి ఫోన్ చేస్తే నీ అకౌంట్ పైసలు కొడుతున్నా అని చెప్పి రీసెంట్గా జరిగిన సంఘటన అబ్జిగూడలో ఆటో ముందర అవుతుంది, ముందర బస్సు పోతుంది, బస్సు మధ్యలో ఆటో ఉంది, వెనకాల లారీ వచ్చి కొట్టేసిండు. ర్యాపిడో ఆటో బుకింగ్ చేసుకొని పోతుండ్రు వాళ్ళు అమ్మాయిని స్కూల్. వాడు చచ్చిపోయిండు. వాడికి ర్యాపిడో కట్టించింది అన్న, ₹1 కట్టియాలి. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడైతే ఒక ఆటో డ్రైవర్ అనేది ఇచ్చిండు. సో ఒక రోజులో తను 1000-1500 ఎర్నింగ్ చేయడానికి ఎన్ని గంటలు కష్టపడుతున్నాడో తన మాటలో తెలుసుకుందాం. సో ప్రెసెంట్ ఆఫ్ సిచ్యువేషన్లో ఓలా, ఊబర్, ర్యాపిడోలో బిజినెస్ ఎలా ఉంది, ఈ బిజినెస్తో మనం సర్వే అవ్వగలమా లేదా, సో వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కష్టాల గురించి నీట్గా ఇవాళ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా ఆలోచన చేయకుండా డ్రైవర్ అంతా మాట్లాడదాం. హాయ్ అన్న, నమస్తే. నా పేరు మణికంఠనా. నా పేరు రవీంద్ర గౌడ్. నేను ఆటో ర్యాపిడో ఊబర్ నడిపిస్తా. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మన ఈ 2 years అవుతుంది. 2 years. సొంత ఆటోనా ఇది? కిరాయి ఆటో. కిరాయి ఆటో. ఇంతకుముందు కూడా ఇంతకు ముందు వేరే జేసీబీ నడిపించండి, చైన్ జేసీబీలుగా పీసీబీ ఉంటుంది, అది నడిపిస్తాము. ఓకే. అది జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఎక్కువ డ్యూటీ ఉందని చెప్పి ఆటో ఫీల్డ్లోకి వచ్చిన. నా సొంత ఆటో కొన్ని నా సొంత ఆటో నడిపిన. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటో అమ్మేసి సొంత ఆటో ఉండే సొంత ఆటో అమ్మేసి ఇప్పుడు రెంటల్ ఆటో వేసుకొని నడుపుకుంటాను ప్రజెంట్ అయితే. ఓకే. ఈ రెంటల్ ఆటోలో ఏమైనా ప్రాఫిట్ ఉందా మీకు? అలా రెంటల్ ఆటోలో ప్రాఫిట్ ఏమైనా ఉందా? ఇంకా ఉందన్న, మామూలుగా ఏం పని లేక బతకడం కోసం అయితే పర్లేదు, బతకొచ్చు. ఈ మనకి హైదరాబాద్ లో ఫ్రీ బస్సెస్ వచ్చాయి కదా, దీని తర్వాత ఏమైనా ఎర్నింగ్స్ తక్కువైనాయా? తక్కువైనా తక్కువైనా. మాక్సిమం బస్ గురించి వెయిట్ చేస్తాం లేడీస్ అంతా. ఇంతకుముందు అంటే అవసరం వల్ల ఖచ్చితంగా ఆటో కావాలి, దేనికైనా టికెటే కదండి. ఇప్పుడు అట్లా ఫ్రీ బస్ అనే వరకు ఏమవుతుందంటే కొంచెం వెయిట్ చేస్తారు. బస్సు పోతే కొంచెం లేట్ అయినా పర్లేదు, బస్కి ఎక్కిపోవాలని వెయిట్ చేస్తారు. మీరు ర్యాపిడో, ఓలా, ఊబర్ మూడు చేస్తారా? మూడు చేస్తాం. ఈ మూడిట్లో మీకు నచ్చే యాప్ ఏంది? బెస్ట్ అంటే ర్యాపిడో బెస్ట్ అనిపిస్తుంది. ర్యాపిడో బెస్ట్ అనిపిస్తుంది. రిమైనింగ్ ఈ ఓలా, ఊబర్, ఓలో కూడా ఒకటికి నయమే. ఊబర్ ఒకటే అంత మంచి అనిపిస్తుంది, బాగా ఎక్కువ కటింగ్ ఉంది అనమాట. ఊబర్ లో కటింగ్స్ ఎక్కువ బాగున్నాయి. ఓకే. ఇప్పుడు ర్యాపిడో ఏం చేస్తుందంటే డే ఎన్నింటిలోనో కొట్టుకోను, ₹30 కట్ చేస్తాడు. ఓకే. ఓలో కూడా సేమ్ అంతే ఉంది. ఓకే. ఊబర్ కూడా ఏం చేస్తుందంటే నువ్వు ఎన్నింటిలోనో కొట్టుకో, ట్రిప్ మీద కమిషన్ తీసుకుంటాడు, ప్లస్ డే ఫర్ డే లెక్క తీసుకుంటాడు. ₹30 ₹20 ఎక్స్ట్రా కట్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ర్యాపిడ్ అయితే ఒక రోజు మొత్తం ₹30 కట్ చేస్తాడు. ఇంకా కస్టమర్ దగ్గర మొత్తం అమౌంట్ మీకే. మొత్తం అది ఆ ఫెర్ రీజనబుల్ ఫెర్ వస్తుందా? ఇప్పుడు 10 కిలోమీటర్ వెళ్తున్నారు, 10 కిలోమీటర్కి ఒక 100-200 అంటే అది సందర్భాన్ని బట్టి, వర్షం పడితే ఎక్కువ చూపిస్తుండు, పబ్లిక్ ఎక్కువ బుకింగ్ చేసినప్పుడు ఓ రేటు, ఏం బుకింగ్స్ లేడు తక్కువ అట్లా చూపిస్తుంది. అంటే డిమాండ్ బట్టి ఎర్నింగ్స్ పెరుగుతుంది. మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఎర్లీ మార్నింగ్ 8:30కి ఉంటారు ఖచ్చితంగా. 8:30కి వస్తారు. మళ్ళీ ఎప్పుడు దాకా చేస్తారు? 9:30, 8:30 మళ్ళీ అంటే 12 hours ఉంటారు ఖచ్చితంగా. 12 hours వస్తా. ఈ 12 hours ఉంటే ఎంత వస్తుంది ఎర్నింగ్? 12 గంటలు డ్యూటీ చేస్తే ₹1000 మిగిలిద్ది అన్న. ₹1000 మిగులుతాయి అంతే. అంతే. 3000 2-3 వేలు అంటారు కానీ అది అసాధ్యమైన పని. ఓకే. అన్ని ఖర్చులు తీసి ఖర్చులు తీసి ₹1000 మిగులుతాయి. అన్ని ఖర్చులు అంటే బండికి పెట్రోలు, కిరాయి, ఫోను, మనకి ₹1000 మిగులుతాయి. అవి మళ్ళీ బయట లంచ్ చేస్తే ఇంకా అందులో మళ్ళీ కటింగ్ అవుతుంది. అవును. మ్యాక్సిమం నేను టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటా, ఇంటికి వెళ్ళి తినేసేస్తాం అక్కడ డ్రాప్ పడితే. ఈ ఇప్పుడు చాలా మంది ఊర్లలో ఉండి లేకుంటే మన హైదరాబాద్లో ఉండి సో నేను కూడా ఒక ఆటో నడిపించుకుంటాను, ఒక ఆటో కొనుక్కుంటాను, లేదా ఒక బైక్ కొనుక్కుంటాను, లేదా కార్ కొనుక్కుంటాను, ఈ ఓలాలో పెట్టుకుంటాను అనుకుని చాలా మంది అనుకుంటారన్న. వాళ్ళలాంటి వాళ్ళ కోసం మీరేమంటారు? అంటే ఖాళీగా ఉండి ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఈ జాబ్స్ వేస్ట్, ఈ జానర్ వేస్ట్ అంటారా మీరు? నా దృష్టిలో అయితే వేస్ట్ అన్న. ఊర్లో వ్యవసాయం చేసుకుని బెస్ట్. ఓకే. హైదరాబాద్ కల్చర్లో ఉండి ఈ పొల్యూషన్, మన ఆరోగ్యం ఖరాబు, ఇంకోటి సంపాదన తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది హైదరాబాద్లో. అందు గురించి నాకు తెలిసి ఊర్లో కూడా బెస్ట్. అది ప్రతి ఒక్కరు ఏమనుకుంటా హైదరాబాద్ హ్యాపీగా బతుకోవచ్చు, ఏదో పని చేసుకోవచ్చు కదా, ఏదో పని అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఊర్లో ఉన్నంత హ్యాపీగా ఉండలేము. పొద్దుగా 8 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు పని చేయాల్సిందే. అదే ఊర్లో 2 గంటలు పని చేసినా 2 రోజులు బతుకోవచ్చు.
అంటే ఊర్లో పని తక్కువ వేసి ఎక్కువ రోజులు బతుకోవచ్చు, హైదరాబాద్లో పని ఎక్కువ వేసి తక్కువ రోజులు బతకాల్సి వస్తుంది. అవును. ఇంట్లో ఎక్కువ ఉండలేము, రిలీఫ్ దొరకదు, ప్రతిరోజు పనికోవాలి ఖచ్చితంగా. ఊర్లో ఒక వారం రోజులు చేస్తే 2 రోజులు బతకొచ్చు. ఉమ్. ఈ ఆటో క్యాబ్ ఫీల్డ్ ఎలా ఉందన్న మరి? నాకు ఈ ఆటో వల్ల అంటే అంత బాగుంది. ర్యాపిడో ఊబర్ వల్ల ఏమవుతుందంటే అన్న, ర్యాపిడో వాడు రోజు 30 రూపాయలు మాతో తీసుకుంటాడు. అవును. మేము ఎన్ని అవస్థలు పడుతున్నా నాకు కొడుకు తెలుస్తలేదు. ఇది ర్యాపిడో క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఇద్దరు ఎక్కుతారన్న, మామూలుగా ఒక మనిషి దానిలో ఏం చెప్పాడు, ఓన్లీ ర్యాపిడో బుకింగ్ చేసుకుంటానికి ఏం తెలుసు, ర్యాపిడో బుక్ చేస్తా వస్తారు, ఎక్కించుకొని పోవాలని మాత్రమే కస్టమర్కి తెలుస్తుంది. అందులో ఎన్ని ఇబ్బందులు పడుతుందో మాకు తెలుసు. మేము ఆడికి పోయి వెయిట్ చేస్తే అన్న, కస్టమర్ బుక్ చేసిన తర్వాత మాకు ఒక 3 minutes టైం ఉంటుంది అన్న. 3 minutes వెయిట్ చేయాలంతే. ఆ తర్వాత క్యాన్సిల్ చేయడానికి రైడ్స్ ఉన్నాయి అనుకో, మాకు ఆడ ఒక రోజులో మొత్తం 3 లేదా 5 రైడ్స్ క్యాన్సిల్ చేయడానికి క్యాన్సర్. ఆ తర్వాత క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు. కస్టమర్ ఏం చేస్తాడు, పిలుస్తాడు, బుక్ చేసుకున్న తర్వాత మేము అడిగిపోయిన తర్వాత 3 minutes కదా 10 నిమిషాలు వెయిట్ చేస్తాడు. 10 నిమిషాలు వెయిట్ చేస్తే మాకు 10 రూపాయలు వస్తాయండి. 10 నిమిషాలు వెయిట్ చేసి 10 రూపాయలు. నిమిషానికి ఒక ఫస్ట్ 3 నిమిషాలు ఏం రావు. ఓకే. తర్వాత 10 నిమిషాలు వెయిట్ చేస్తే నిమిషానికి 1 రూపాయి చెప్పిన ఇస్తాడు. ఓకే. అట్లా వల్ల మాకు ఏం ప్రయోజనం, 10 నిమిషాలు వేస్ట్ అయితే 10 రూపాయలు మాకు ఏం ప్రయోజనం ఉంటుంది. 10 నిమిషాల ట్రిప్ కూడా క్లోజ్ చేసేవచ్చు మనం. 10 నిమిషాలు ట్రిప్ క్లోజ్ అయితే 2-3 కిలోమీటర్లు ట్రిప్ క్లోజ్ అయితే మాకు 10 రూపాయలు ఇస్తాడు. ఏం ప్రయోజనం ఉంది అట్లా? వేస్ట్. ఇంకోటి రైడ్ బుక్ చేసిన తర్వాత ఒక 2 కిలోమీటర్ల 3 kilometers పికప్ ఇస్తాడు. ఆలోపు ఎవరు కస్టమర్ క్యాన్సిల్ చేస్తారు, మాకు పైసలు రావాలి. అవును, రావు. అది వేస్టే కదా. వేస్టే. దీనివల్ల ఎవరు బతుకుతున్నారు? ర్యాపిడో ప్రతి ఒక్కరు ర్యాపిడో అంటారు కదా. ర్యాపిడో వల్ల బతికేదానికి లాభానికి నష్టం ఎక్కువ కదా. నేను నా సొంతంగా కోల్పోయింది ఏంటంటే, నేను ఆటోకు ఇట్లే బీహారోడు తెలియదు, బీహారోడు హిందీలో మాట్లాడి బుక్ చేసిండు. ఎక్కడ అంటే గచ్చిబౌలి దగ్గర కిమ్స్ హాస్పిటల్లో సన్షైన్ హాస్పిటల్లో ఉంది. అక్కడ బుక్ చేస్తే అక్కడికి వెళ్ళినా. వాడికి వెళ్ళి లొకేషన్ కాడిపోయి ఫోన్ చేస్తే నీ అకౌంట్ పైసలు కొడుతున్నా అని చెప్పి ఒక 2000-1500 ఎంతనో మెసేజ్ పెట్టింది, నీకు అకౌంట్లో పైసలు పడ్డాయి, అవి బిల్ పే చేసి మా కస్టమర్ ఎక్కించుకొని రా అని చెప్పి. మాకు తెలియక మేము ఏం చేసినాం, లింక్ పంపించిండు. పైసలు పడ్డాయి కానీ దాని వల్ల పైసలు కొట్టినా. పైసలు పోయినాయి. కస్టమర్ ఫోన్ చేసిన ర్యాపిడో కస్టమర్ రెస్పాన్స్ లేదు. మేమేం చేయాలి సార్, మీరు చూసుకోవాలంటాడు. డబ్బులు పడిన మెసేజ్ వస్తే సరిపోదన్నా, మీ అకౌంట్ లో క్రెడిట్ ఏం లేదు మనం చెక్ చేసుకో. అది క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది నాకు, నేను చూసుకోవాలి. అమౌంట్ ఓపెన్ చేసి ఇంకా అదే పడిపోయినాయి కదా, మెసేజ్ వచ్చింది కదా అని నేను వెంబడి కస్టమర్కి ఫోన్ చేసిన, ర్యాపిడో కస్టమర్ ఫోన్ చేస్తే, సార్ మీరు చూసుకోవాలి సార్ మాకు లేదంట. మేమేమన్నా మోసం చేస్తే సార్ అన్న, కస్టమర్ కు మా నెంబర్ ఇస్తాడు. కస్టమర్ మనం ఒక అమ్మాయి పేమెంట్ నా మిస్టేక్ వల్ల జరిగిపోతే నేను అకౌంట్ సరిగ్గా ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఇచ్చి పంపించేసిన, మళ్ళీ ఇమ్మడే కస్టమర్ ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను వాళ్ళకి పోయి కనెక్ట్ అయ్యి వసూలు చేసుకుంటా పైసలు అంటే ఇస్తలేరు. వాళ్ళు ఇవ్వరన్న. ఈ ర్యాపిడోలో ఇదే ఉంది, ఈ ర్యాపిడో ఉంది కదా స్పెసిఫిక్ గా ఓలా ఊబర్ అని ట్రిప్ క్లోజ్ అయిన తర్వాత కస్టమర్ డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేయరు. సో ఇలాంటి సందర్భాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవర్ని, ఒక కస్టమర్ని పిక్ చేసుకున్నా, ఆయన డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిందంటే అప్పుడు బాధ్యత ఎవరిది? ర్యాపిడో వాళ్ళది. కస్టమర్ డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ ఇవ్వాలి, బట్ కంపెనీ కూడా ఇవ్వలేదు, అదే లాస్ కావాలి, మనమే లాస్ ఇక్కడ. సో ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ టాక్సీ ఫీల్డ్లో కదనా. ఇంకోటి ఏంటంటే, చాలా మంది కస్టమర్స్ అంటే మన హైదరాబాద్ లోకల్ పీపుల్స్ కాదు, నాన్ లోకల్ వేరే వాళ్ళు మన హైదరాబాద్ వచ్చి ఫేక్ బుకింగ్స్ బుక్ చేసుకుంటారు. వన్స్ బుక్ చేసిన తర్వాత డ్రైవర్కి కాల్ చేసి, నేను నీకు 2000 పంపిస్తున్నాను, అందులో 500 నువ్వు తీసుకో, 1500 మా పర్సన్కి ఇచ్చేసే, లేకుంటే మా పర్సన్ అకౌంట్ పంపించేసే అని చెప్పి ఫేక్ మెసేజ్ చేస్తున్నారు. సో ఇలా చేస్తే ఎవరు డబ్బులు ఎవరికి పంపించకండి. మీరు ఓపెన్ గా చెప్పండి, ఇది టాక్సీ సర్వీస్, మనుషులు మాత్రమే ఎక్కించుకుంటాము, మనుషులు మాత్రమే డ్రాప్ చేస్తాము, మనీకి మాకు సంబంధం లేదని మీరు మాత్రం డైరెక్ట్ చెప్పేయండి. ఇంకోటి కస్టమర్ కూడా ఒక విజ్ఞప్తన, కస్టమర్ ఆటో బుక్ చేసి ఇంట్లో ఆటో మనుషులు ఎక్కాలి కానీ సామాన్ వీటికి తోలిస్తున్నారు. అదే అంటే గూడ్స్ లాగా వాడుతుందని అడ్డగోలిగా. అది ర్యాపిడో వానికి తెలియదు, ర్యాపిడో మేనేజర్కి తెలియదు. నేను స్వయంగా కస్టమర్ ఫోన్ చేసి అడిగితే కూడా అది సరిగ్గా రెస్పాన్సిబిలిటీ. నేను వీడియో ఈసారి నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు ఆడియో రికార్డ్ చేస్తా, వాళ్ళతో మాట్లాడింది. ఫోన్ చేసి అడిగితే ఏమంటారు, వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఉండవండి, మేము అట్లా చెప్పకూడదు, మా రూల్ అంటారు. పైసలు పోయి మీ దాంట్లో ఆడుతుంటే నేను పొద్దుముగులు కష్టపడితే 1000 రూపాయలు వస్తాను ఇంతకుముందు చెప్పిన కానీ, ఆ 1000 రూపాయలు 2500 రూపాయలు తీసుకెళ్ళిపోతే ఫోన్ చేస్తే వాడు రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోయా, వాడి నెంబర్ ఇవ్వకపోయా, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటే కానీ కష్టం. అలాంటప్పుడు మళ్ళీ మనకేమనిపిస్తుంది, ర్యాపిడో ఫ్రాడ్ చేస్తున్నా అని డౌట్ కదా. ఒకటి. రెండోది సామాన్ పెట్టి తోలిస్తున్నారు, వాళ్ళని 1 రూపాయి ఎక్కువ అంటే ఇయ్యారు. ఫస్ట్ మీరు అందులో చెప్పండి, ఏది ర్యాపిడో యాప్లో ఇంకోటి యాడ్ చేయండి, గూడ్స్ వెహికల్ కింద ఏమన్నా మీరు వినియోగించుకోవాలనుకుంటే చార్జెస్ వేయండి, ఎక్కువ చార్జెస్ వేసి పంపించండి. వాళ్ళు మామూలుగా మనుషులు లెక్క చేస్తారు, సామాన్య మేము వాళ్ళని అడిగిన అనుకో కస్టమర్
కంప్లైంట్ ఇస్తే మన మీద ఫిర్యాదు తీసుకుంటారు, మీ ఐడి బ్లాక్ అవుతుంది, బ్లాక్ చేస్తారు. చేస్తారా? చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టేనా? నేనేం చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఆటో డ్రైవర్కి చెప్తున్నా, ఒక్క వారం రోజులు ఊబర్, ర్యాపిడో, ఓలా వేరే పని చేసుకుని బతుకున్నాం. మరి ఇది బంద్ చేసుకున్నాం ఒక్క వారం రోజులు అంతే. వాడు ఎట్లా బతుకున్నాం మనం చూద్దాం. అవును మరి, మా వల్లే వాడు బతికేది. అవును మనం పని చేస్తున్నాం కదా, వాడు బతికేది. వాడు కూర్చొని కమిషన్ తీసుకుంటుంది కదన్నా. ఒక్క 3 రోజులు వేరే పని చేసుకున్నాం. మరి మనందరం మన కాల్ చేతులు మంచిగా వేరే పని చేసుకుందాం. ఏ పని అయినా సరే ఒక 3 రోజులు వేరే పని చేసుకున్నాం. ఆటో పక్కకి వెళ్దాం. మరి వాడు ఎట్లా బతున్నాడు, వాడు దిగి వస్తాడా దిగిరాడో చెప్తాం. అందరం మన ఆటో డ్రైవర్ల ప్రతి ఒక్కరికి ఐక్యమత్య రావాలి. ఈ విధంగా ఉండాలి ఉండాలి. ఇది అయితే ఆటోమేటిక్ గా ర్యాపిడో, ఓలో, ఊబర్ మన కాడికి వాడు మన కాడికి రావాలి. మనం చెప్పినట్టు వాడు వినొద్దు. వాడు మనం చెప్పినట్టు వాడు వినాలి. వాడు చెప్పినట్టు మనం వినకూడదు. ఇది నా కోరికనా, అందు గురించి అని చెప్తున్నది. ఇది అందరికి తెలిసేటట్టు చేయరు. సో మనలో యూనిటీ ఉంటే మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించచ్చు. ఇదే నేను చెప్పేది. సో ఈ రోజు మన డ్రైవర్ అన్నకి, రేపోతే నాకు, ఇంకొక రోజు మీకు సమస్య పెరుగుతూనే ఉంటుంది. సో అంతే కదన్నా. సో ప్రతిదీ న్యాయంగా ఉంటే మనం కూడా ఎక్కడైనా సరే బతుక్కోగలం. సో ఒక రోజు మొత్తం చేస్తే 1500 కానీ అంత రావు. 15 కూడా రావు. ఒక్కోసారి 1000 రూపాయలే. 1000 రూపాయలు. ఈ ట్రాఫిక్ ఎట్లుంది? ట్రాఫిక్ బాగుందన్న, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది ఫుడ్ తింటున్నారా? లేదు, అది ఈ ఆటో డ్రైవర్ ఫీల్డ్ ఎవరు టైం ఫుడ్ తినరు. ఇది మాత్రం వాస్తవం. ఆటో ఫీల్డ్ ఏ ఆటో డ్రైవర్ అయినా టైంకు అన్నం తినడమే కష్టమే నాకు తెలిసి. ఫుడ్ తినను తినరు. టైంకి వెళ్తారా పని ఇంటికి? చెప్తున్నా నైట్ ఏ టైం అయితే తెలియదు. ఒక్కోసారి 9:30, 10:30 కూడా. ఈ రెండు మన చేతిలో ఉండవు. టైం ఫుడ్ మన చేతిలో ఉండదు. టైంకి ఇంటికి వెళ్ళలేదు. ఈ రెండు మన చేతిలో ఉండవు. ఇంకోటి అన్న, ప్రతి ఆటో డ్రైవర్ కూడా బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళడం గ్యారెంటీ లేదన్నా. రీసెంట్గా జరిగిన సంఘటన అబ్జిగూడలో ఆటో ముందర పోతుంది, ముందర బస్సు పోతుంది, బస్సు మధ్యలో ఆటో ఉంది, వెనకాల లారీ వచ్చి కొట్టేసిండు. ర్యాపిడో ఆటో బుకింగ్ చేసుకొని పోతుండ్రు వాళ్ళు, అమ్మాయిని స్కూల్ వాడు చచ్చిపోయిండు. వాడికి ర్యాపిడో ఏమైనా కట్టించిండు అన్న? ₹1 కట్టియాలి. ఇన్సూరెన్స్ లేదు, అసలు ఇన్సూరెన్స్ వేయలేదు. ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. మరి కొత్తగా వచ్చే వాళ్ళకి రావద్దు అంటారా? కొత్త అంటే వాళ్ళ ఒపీనియన్ అన్న, రావద్దని నేను చెప్పలేను. వాళ్ళు మేము నడపగలుగుతాం, చేయగలుగుతాం, మాకు ఏ పని లేదంటే రావచ్చు. కానీ నేనేం చెప్తానంటే, మనకు సహకరించేది మనకు సహకరించాలి. వాళ్ళు మనకు సహకరిస్తారు. అదే వాళ్ళు సహకరిస్తే మనం ఏం చేయడానికైనా పర్లేదు. మనం ఇంత కష్టపడి పని చేసి వాళ్ళు కూర్చోబెట్టి బతికించుకుంటే కూడా వాడు మనకి ఏమైనా అవసరానికి ఏది ఇంటిమేషన్ ఇయ్యరు. ఓ కస్టమర్ ఇంటిమేషన్ ఏమైనా, మన పైసలు మోసపోయినా, లేదా మన పని మధ్యలో ప్రాబ్లం వచ్చినా కూడా రెస్పాన్స్ ఉండదన్న. అదే సో రిమైనింగ్ ఈ ఓలా, ఊబర్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉన్నాయన్న, దానిలో కూడా ఉన్నాయా? అన్నిట్లో కామన్ గా కంప్లైంట్స్ అయితే ఉంటాయి. కాకపోతే వాడు పట్టించుకోడు. మన బాధలో పట్టించుకోకూడదు. పట్టించుకోవాలంటే మనం కొన్ని రోజులు ఇవన్నీ బంద్ చేసుకోవాలి, వేరే పని చేసుకోవాలి. ఒక 3 రోజులు మనం బంద్ చేసుకోవాలి, ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోతామో వాడికి తెలుసు. అవును కూర్చొని మనం ఇంత పొద్దుముగ్గులు కష్టపడితే రోజు ₹1000 సంపాదిస్తుంటాయనా? వాడు కూర్చొని కోట్లు సంపాదిస్తుంది కదన్నా. దానికి కారణం మనమే కదా. మనందరం ఒక రోజు బంద్ చేద్దాం. ఒక్కరోజు బంద్ చేసినా వాడు ఎన్ని కోట్లు లాస్ అవుతుందో తెలుస్తాయి కదా. అది కోరిక అందరికి తెలిసేటట్టు ఈ వీడియో షేర్ చేయండి. చేద్దామన్నా ఈ వీడియో అందరికి. సో ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. సో అవేర్నెస్ ఉండాలి. ఈ అవేర్నెస్ ఉండాలని చెప్పేసి నేను ఇవైతే ఇవాళ మన డ్రైవర్ అన్నతో కలిసి తన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీకు తెలియాలి అని చెప్పి మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చాను. సో ఫైనల్గా మీరు కొత్తగా చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఏ సజెషన్ ఇస్తారు? రమ్మంటారా, వద్దంటారా? బిజినెస్ గురించి ఒక సజెషన్ లాస్ట్ అన్న. వాళ్ళు చేసుకోగలుగుతాము, మాకేం ఎలాంటి ప్రాబ్లం ఉందంటే రావచ్చు. దాన్ని మనం వివరం ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం. ఆటో తీసుకుంటారా, బైక్ నడుపుకుంటారా. ఇంకోటి బైకులు కూడా ఆటోలకు జర డిమాండ్ తక్కువ ఉంది. అది వాళ్ళ ఇష్టం అన్న, దాన్ని మనం ఏం చేయలేము. సో మీరేమంటున్నారంటే వర్క్ చేసుకోగలుగుతుంది, అన్ని భరించి చేసుకోగలుగుతా, నష్టపోయినా పర్వాలేదు అనుకుని రావచ్చు. ఓకే, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఆ రెండు భరించే సత్తా నీలో ఉంటే రావచ్చు. అది ఎవరైనా ఉండొచ్చు. సో బద్ధకంగా వచ్చి ఒక 5 గంటలు 2 గంటలు పని చేసి వెళ్ళిపోదామంటే రాదు, డబ్బులు రావు. మినిమం 10 గంటలు డ్యూటీ చేస్తే నీకు 1500 మిగులుతాయి అన్న. అనుకుంటే వేస్ట్. మినిమం 10 గంటలు ఖచ్చితంగా వేయాల్సిందే. సరేనా? థ్యాంక్స్. ఓకే రైట్ అన్న. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ అన్న. రైట్.